హాయ్ అండి. ఆషాఢ మాసం స్పెషల్ గోరింటాకు బయట షాపుల్లో బట్టలు ఎట్లా ఆఫర్ ఇస్తారో, సో లేడీస్కి అందరికీ బాగా అవేర్నెస్ ఉంది. గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచి హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటపడవచ్చు అనేసి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ గోరింటాకు అనేది పెద్ద స్టోరీ ఉందండి. పర్వతరాజు కుమార్తె అయినటువంటి పార్వతీదేవి చెలికత్తెలతో కలిసి ఒక ఉద్యానవనంలో ఆడుకుంటున్నప్పుడు ఆమె ఫస్ట్ టైం మెచ్యూర్ అయ్యి ఒక డ్రాప్ భూమి మీద పడడం వల్ల ఈ మొలకెత్తుతుంది అనమాట ఒక చెట్టు. ఆ చెట్టు యొక్క విశిష్టత వల్లే గోరింటాకు మనకు ఉద్భవించిందనమాట. అది యాక్చువల్గా గౌరీ ఆకు, అది పోను వాడుక భాషలో గోరింటాకు అయిపోయింది. సో అందరూ పెట్టుకోవాలి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాంటి గర్భాశయ దోషాలు ఉన్న గైనిక్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, సో అలాంటివి ఏది ఉన్నా పోతుందన్నమాట. బాడీ చలవ చేస్తుంది, తలకు పెట్టుకున్న జుట్టు వైట్ హెయిర్ని బ్రౌన్ కలర్లో చేస్తుంది. ఏది ఏమైనా కానీ చేతులకైనా కాళ్ళకు పెట్టుకున్నా చాలా అందంగా అనిపిస్తుంది. సో ఈ ఆకుని అందరూ పెట్టుకోవడం, అది ఎస్పెషల్లీ ఆషాఢ మాసంలో ఉద్భవించింది కాబట్టి ఈ మాసంలో ఈ ఆకుని ఎక్కువ వాడతారనమాట. ఇట్లా గోరింటాకుని ఇంటి దగ్గర నుంచే మిక్సీ పట్టుకొచ్చేసి యోగాలో ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసి ఆ ఆకును ఒక బౌల్లో పెట్టి చుట్టూ డెకరేట్ చేసేసి దాంతోపాటు ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని తెచ్చారు. సో వాటిని అన్నింటిని పెట్టుకొని అందరూ ఎంజాయ్ చేశారండి. మా యోగాలో చాలా 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 బాగా ఫస్ట్ టైం అండి, నేను ఇయర్స్గా వెళ్తున్నప్పుడు ఇదే ఫస్ట్ టైం ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసాము. గాజులు, బజ్జీలు, జిలేబీలు, డేట్స్, ఫుడ్ ఐటమ్స్, చాక్లెట్స్ అన్నీ పెట్టి డెకరేట్ చేసేసి ఇట్లా మధ్యలో కూర్చొని పులిహార తర్వాత అవి కొన్ని స్వీట్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు. సో వాటన్నిటితో ఇట్లా డెకరేట్ చేసేసి మేము కూర్చున్న ప్లేస్లో ఆ టేబుల్ ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో కూడా అన్నీ డెకరేట్ చేసి పెట్టేశాము. అవన్నీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అంతా ఫొటోస్ దిగేశారు. ఫుడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసాము. చాలా బాగా పండింది. అంటే మనము కోన్తో పెట్టిన డిజైన్స్ రాకపోయినా చాలా అందంగా అనిపిస్తుంది. ఈ మధ్య కోన్స్లో కూడా కొన్ని కెమికల్స్ కలపడం వల్ల మనకి చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. కొందరికి చేతులంతా బొబ్బలు వచ్చేయడం అలా జరుగుతుంది. ఇక్కడ చూడండి, మా వాళ్ళంతా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. పులిహార సూపర్, అన్ని ఐటమ్స్ సూపరే, పులిహార ఒక్కటే కాదు చాలా బాగున్నాయి అన్నీ. ఇక్కడ వచ్చేసి లెమన్ జ్యూస్ చాలా బాగుండింది, అందరూ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేసారు. సో ఇట్లంతా ఫుడ్ సర్వ్ చేసేసి అందరూ ఎంజాయ్ చేసి, పిల్లోళ్ళు పెద్దోళ్ళు మా మేడం అందరూ ఉన్నారులేండి, అందరూ బాగా గోరింటాకు పెట్టుకొని ఫుడ్ ఐటమ్ ఎంజాయ్ చేసి ఈవినింగ్ 7:30 అలా అయిపోయింది. మేము యాక్చువల్గా 3:30కి అనుకున్నాము ఫస్ట్. ఇదైతే సూపర్ స్వీట్ అండి, ఇది బ్రెడ్ ఫుడ్డింగ్ అంట, చాలా బాగా ఉండింది టేస్ట్, ఓవర్ స్వీట్ లేకుండా చాలా బాగా నచ్చింది నాకు. ఇలా అంతా అక్కడ బోర్డు దగ్గర రాసాం కదా, గోరింటాకు ఆషాఢం ఈవెంట్ అని రాసున్నాము. సో అక్కడ అందరూ ఫొటోస్ దిగేసాము, చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ అంతా. పిల్లలైతే మరి ఎస్పెషల్లీ ఆ గోరింటాకు అంటే ఎంత సందడో, వాళ్ళకైతే ఎంత నచ్చిందో పిల్లలంతా పెట్టుకున్నారు. సో ఇట్లా బోర్డు మీద రాసామని చెప్పాం కదా, ఈ బోర్డు దగ్గర ఫొటోస్ దిగేసి ఫుడ్ ఎంజాయ్ చేసేసి ఆ రోజంతా చాలా ఫన్నీగా గడిచింది. అంటే ఇవన్నీ కొన్ని మధుర జ్ఞాపకాలు అంటారు కదా. సో మాకైతే ఏ చిన్న స్పెషల్ ఈవెంట్ ఉన్నా యోగా ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేస్తాం. చూడండి, అందరూ కూర్చొని వరుసగా పెట్టించుకుంటున్నారు, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు. భలే నచ్చింది నాకు. ఇదైతే కనుక లైవ్లో భలే నచ్చిందండి. అందరూ కూర్చొని ఓపిక, చూడు ఇదంతా చిన్న పిల్ల మేడం వాళ్ళ మనవరాలు ఓపికగా పెట్టించుకునింది, 2 చేతులకి నీట్గా పెట్టుకొని అది మళ్ళీ ఆరిపోయి నీట్గా కడిగి పెట్టేసే వరకు పెట్టుకునింది ఆ పిల్ల ఓపికగా. చిన్న పిల్లలు చాలా యాక్చువల్గా అయితే పెట్టుకోరు అంతసేపు, కానీ ఈ పిల్ల అయితే చాలా ఓపికగా పెట్టుకున్నది, నాకు నచ్చింది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడంతా ఇట్లా సెలబ్రేట్ చేసేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి డాన్సులు కూడా అండి. అది యాక్చువల్గా అది వీడియో సరిగ్గా రాలేదు, సో డాన్స్ వీడియోస్ పెట్టలేదు. ఎప్పుడు ఫుల్ ఫన్తో ఉంటామన్నమాట. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక చిన్న ఈవెంట్ సెలబ్రేట్ చేయాలంటే చాలా కోఆర్డినేషన్గా ఉంటాము. అందరూ ఎంజాయ్ చేస్తాము, అందరూ పార్టిసిపేట్ చేస్తాము, ఎలాంటి ఈగోలు ఉండవండి. మేము ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేసేదంటే ఒక ఏకైక యోగా ఇన్స్టిట్యూట్లోనే అంత ఎంజాయ్ చేస్తామన్నమాట. అన్ని జోకులు, ఫుల్ ఫన్ ఎంజాయ్మెంట్ యోగాలో అయితే ఉన్నట్టు ఇంకెక్కడ ఉండదండి. మాకు అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలని, గుడికి వెళ్ళాలని, ఫంక్షన్కి వెళ్ళాలని అందరం కలిసి కుమ్మడిగానే పోతామన్నమాట. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, మంచి ఫ్యామిలీని ఇచ్చింది, మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ఫ్రెండ్స్ని ఇచ్చింది ఇన్స్టిట్యూట్ అనిపిస్తుంది నాకు. చాలా హ్యాపీ. అంటే నేను ఒక్కదాన్నే కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా ఉంటారనమాట. ఒకరినొకరు చాలా ఆప్యాయంగా పలకరించుకోవడము, ఒకరి సమస్యలు ఒకరు పట్టించుకోవడం, ఏ ఇన్ఫర్మేషన్ కావాలనే ఉంటుందండి ఇక్కడ మా యోగా ఇన్స్టిట్యూట్లో. అంటే సర్కిల్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్స్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ చాలా వాల్యుబుల్గా ఉంటుంది. ఎక్కడికి పోవాలన్నా అందరం కలిసిపోతాము. గుడికి కానీ, ఏదైనా తిరువన్నామలై కానీ, తిరుమల కానీ, ఏ గుడికైనా సరే చాలా కలిసికట్టుగా పోతాం. ఏదైనా పూజ, నోము, వ్రతం ఉన్నా అట్లే పోతాం. ఎవరింట్లో ఫంక్షన్ ఉన్నా అందరం కలిసే పోతాము. ఇట్లా సెలబ్రేషన్స్ మా ఇన్స్టిట్యూట్లో చాలా సర్వసాధారణంగా, చాలా ఫ్రెండ్లీ నేచర్తో అందరూ సెలబ్రేట్ చేసుకుంటాము. ఇదన్నమాట మా ఆషాఢ మాసం గోరింటాకు స్పెషల్ ఈవెంట్. మళ్ళీ మీకు ఇంకొక లాంగ్ వీడియోతో ఇంకొకసారి మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా బాగా పండింది కదా. బాయ్.